తిరుపతి జిల్లా చంద్రగిరి నారావారిపల్లిలో ఘనంగా భోగి సంబరాలు జరిగాయి. నారా చంద్రబాబు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అక్కడ నందమూరి రామకృష్ణ అభిమానులు కూడా సందడి చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకచోట చేరి సందడి చేసుకున్నారు. పండగ సందర్భంగా అందరూ ఒకచోటకి చేరి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా నందమూరి రామకృష్ణ తెలిపారు. మీ ప్రభుత్వం వస్తుందేనా మాకు అర్థమైంది. మరి తరచు కూర్చో కాదురా నీదే ఆ లోగో పెట్టుకొని తీయద్దన్నా 10 సార్లు చెప్తాడు. మీ చేతులు భయమే లేదు ఆడ కూడా. మీ ప్రభుత్వం వస్తుందేనా. తిరుపతి జిల్లా చంద్రగిరి నారావారిపల్లిలో ఘనంగా భోగి సంబరాలు జరిగాయి. నారా చంద్రబాబు ఇంటి ముందు భోగి మంటలు వేసిన నందమూరి రామకృష్ణ రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు మళ్లీ చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు. అడుక్కు తినడానికి చెప్పకు కూడా లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నందమూరి తారక రామారావు బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని నందమూరి రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్ర పరిస్థితులు నేను గమనించాను. చాలా బాధగా ఉంది. పండుగ వచ్చేసి వాతావరణం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. తప్పకుండా మళ్ళీ సంక్రాంతి పండుగ ప్రతి ఏటా అందరి ఏరియాలో మంచి చేసుకుంటారని, సంతోషంగా ఉంటారని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ విజయం అవసరం అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నేనే కదండి, యావత్ ప్రపంచం అంతా కోరుతుంది. తెలుగుదేశం రావాలి, మన తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే అప్పుడు అన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగు జాతికి ఒక ఐడెంటిటీ తెచ్చాడు. ఆయన తెలుగు వారి అందరికీ ఐడెంటిటీ తెచ్చాడు. ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు పార్టీ